వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఎర్రగుంట పట్టణానికి చెందిన గంగిరెడ్డి మోక్షిత ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాశారు. 10వ తరగతి పరీక్షలు రాస్తే ఆమెకు తొలుత ఫలితాల్లో 21 మార్కులు వచ్చినాయి. సాంఘిక శాస్త్రంలో, సోషల్లో ఆమెకి కేవలం 21 మార్కులు వచ్చినట్టుగా రిజల్ట్స్ ఇచ్చారు. అంటే ఆమె ఫెయిల్ అయిపోయింది. 21 మార్కులే రావడం ఏంటి, నేను పరీక్ష బాగా రాశాను కదా అని ఆమె రీవాల్యుయేషన్కి అప్లై చేశారు. రీవాల్యుయేషన్ చేస్తే అందులో ఆమెకి 84 మార్కులు వచ్చినాయి. 21 మార్కులు అని చెప్పి రిజల్ట్స్ ఇచ్చి ఆమె ఫెయిల్ అయిందని ప్రకటించి అధికారులు ఆమెకి ఎంత మానసిక క్షోభకు గురి చేసి ఉంటారు, ఆమెకి ఎంత ఆందోళన కలిగించుంటారు. 15 ఏళ్ల బాలిక, చిన్న అమ్మాయిని 10వ తరగతి పరీక్షలు రాస్తే 84 మార్కులు వచ్చినటువంటి అమ్మాయికి 21 మార్కులు మాత్రమే వచ్చినట్టుగా రిజల్ట్స్ ఇచ్చారంటే ఎంతటి దారుణం. నారా లోకేష్ సంబంధించినటువంటి విద్యాశాఖలో జరిగినటువంటి వ్యవహారం చూడండి. ఏ రీతిన 10వ తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడించారో 84 మార్కులు రీవాల్యుయేషన్లో తేలింది. ఎందుకు 80 మార్కులు వస్తే 21 మార్కులు వేశారంటే అధికారులు చెప్తుంది ఏంటంటే మొత్తం 4 భాగాలుగా విభజించినటువంటి మార్కుల జాబితాలో 3 వదిలేసి ఒక భాగంలో మాత్రమే మార్కులు లెక్కించి వేసేసారట. ఎంత అమానుషం చూడండి. ఒక పిల్లతో ఎంతగా ఆడుకుంటున్నారు చూడండి. కళ్ళు ఉండి చూస్తున్నారా, లేదంటే కళ్ళు మూసుకుని మార్కులు వేస్తున్నారా? ఎలా, ఏ రీతిన ఇలా పిల్లలతో ఆటలాడేటువంటి పరిస్థితి. ఇంత గౌరవంగా పరీక్షలు ఫలితాలు రిలీజ్ చేస్తుంటే దీన్ని ఏమనాలి? ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకునేటువంటి ఘటనల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు. ఆ పిల్లని, ఆ కుటుంబాన్ని పూర్తిగా మానసిక క్షోభకు గురి చేసినటువంటి అధికారులు, ఆ పేపర్ వాల్యుయేషన్ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు ఉండాలి అని కోరుతున్నారు. మరి చర్యలు తీసుకుంటారా? నడు రోడ్డు మీద పోలీసులు అడ్డగోలుగా అమానుషంగా హింసించిన దాని మీదే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం స్పందించలేదు. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వాళ్ళ మీద స్పందిస్తారా?